పడకూడదు. అలా మీద పడితే ఏమవుతుందో, ఇలా రాసుకోవచ్చా, బట్టకు రాసుకో, నీ ఇష్టం వచ్చిన చోటు రాసుకో, పెద్ద ప్రమాదం లేదు. అది పెద్ద ముఖ్యంగా దాన్ని కూడా శాస్త్రం చేసేశారు. ఇలా అనకూడదు అనకూడదు, ఇలా మరి ఏం చేయమంటావు, తడి ఏంది ఎక్కడొకటి రాసుకోవాలా, ఆయన నెత్తిమీద రాసేయండి సరిపోతుంది. పెట్టే ఆచమనానికి అంత భయం ఎందుకండి? దాని ఉద్దేశం ఏంటి అసలు? ఎందుకు పెట్టారు అది? ఓ 24 నామాలు చదవాలి, మంత్రజపం చేయాలి, గొంతు సాఫీగా ఉండడం కోసం పెట్టారమ్మా, అంతకంటే ఎలా. ఈ ఆచమనం వల్ల ఏమో పుణ్యం రాదు, చేయకపోతే పాపం రాదు. దాని విషయం అది కాదు అసలు. మంచినీళ్ళు తాగితే పుణ్యం వస్తుందా పాపం వస్తుందా? ఏమీ రాదు, గొంతు బాగుంటుంది అంతే. మంచినీళ్ళు తాగకుండా మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. పాపం వారి శక్తి అటువంటిది, దానికేముంది, నాకు ఇబ్బంది, నేను తాగుతాను, నాకు అలవాటు. వారు తాగకుండా 2 గంటలు మాట్లాడేవాళ్ళు ఉన్నారండి. వారి పద్ధతి అది, వారు అలా అలవాటు పడ్డారు, తప్పేముంది అందులో. వారు తాగమని చెబుతామా? తాగకపోతే ఉపన్యాసం కదా, తాగితే కాదా, అది పెద్ద విషయం కాదు. ఈ సరిగ్గా ఈ మొత్తం 24 నామాలు చెబుతూ ఇది చేయమండంలో ఉద్దేశం ఏమిటంటే, అమెరికన్ సంస్కృతి ఎప్పుడు పాశ్చాత్య సంస్కృతి ఓపెన్ కల్చర్, మొత్తం అరచేయి తెరిచినట్టుగా ఉంటుంది. అమెరికా దేశాల వాళ్ళు వాళ్ళ వ్యవహారాల వాళ్ళు చూడండి, అన్నీ బహిరంగంగా చెప్పేస్తారు. వాళ్ళు దేనికి మొహమాట పడరు. వాడు ఏదైనా ఒక భర్త ఎవరో భార్యాభర్తలు ఇద్దరూ ఏదైనా ఓ ఫుట్బాల్లోనో దేంట్లోనో ఏదో విజయం సాధించారనుకోండి, వాళ్ళు ఇద్దరిని ఇంటర్వ్యూ చేశారనుకోండి, ఆ భర్త ఏమీ మొహమాట పడడం కానీ షీ ఈజ్ మై 4th వైఫ్ అంటాడు. ఏం మొహమాట పడ్డా చెప్పేస్తాడు, లెక్క చెప్పేస్తాడు. ఆ భార్య కూడా మహాసాధ్వి, హీ ఈజ్ మై 3rd హస్బెండ్ అంటుంది. అప్పటికి ఆవిడకి 3 అయ్యారు, వీడికి 4 అయ్యారు. ఆ కెమెరా వాళ్ళు కూడా, పత్రికల వాళ్ళు కూడా ఆ విషయాన్ని అంతగా పట్టించుకోరు. మన దగ్గర పెద్ద వార్త అది, ఈయనకి 2 వారికి 3 అంటాం. అది అక్కడ పట్టించుకోరు, ఆ విషయం అక్కడ పట్టించుకోరు. ఆ గొడవ మనకి ఎందుకంటే అంటే చెప్పేస్తారు. పైగా ఇందులో ఇంకో విశేషం ఉంటుంది. హీఈజ్ మై 4th హస్బెండ్ అంటారా, హీఈజ్ మై 2nd and 4th హస్బెండ్ అనేవి కూడా ఉంటాయండి అక్కడ. ఇంకా అది ఆలోచించుకో. అంటే ఒకడు అయిపోయాడు, 2వ వాడు వీడిని చేసుకుని మళ్ళీ వీడిని కాదని ఇంకోటి చేసుకుని మళ్ళీ ఎందుకైనా మంచిదని మళ్ళీ వీడిని చేసుకుంది. ఇది అమెరికన్ సంస్కృతిలో, పాశ్చాత్య సంస్కృతిలో, లండన్ సంస్కృతిలో కూడా చాలా మామూలు విషయం. వాళ్ళ వివాహ బంధాలకు అంత ప్రాధాన్యం ఇచ్చారు. ఇట్స్ ఎన్ అగ్రిమెంట్ అంటారు వాళ్ళు, అంతే. వాళ్ళు ఒప్పందాలు రాసుకుంటారు కూడా, కాగితాల మీద రాసుకుంటారు. ఇంటి రంగులు ఎవరు వేయించాలో ముందు రాసుకుంటారు, నీ జీతమా నా జీతమా అని. మన దగ్గర ఆశ్చర్యంగా రంగు రాసుకుంటారమ్మా, ఇంకా కాపురం ఎందుకంటాము, రాసుకుంటారు. ఇంటికి రంగులు ఎవరు వేయించాలి, నీ జీతమా నా జీతమా, తేడా వస్తే విడాకులకు వెళ్ళిపోతారు. అగ్రిమెంట్లో తేడా వచ్చిందంటారు. వ్యాపార ఒప్పందాలకి, ఇతర ఒప్పందాలకి, వివాహ ఒప్పందానికి వాళ్ళ దగ్గర తేడా ఏం లేదు. అంచేది వాళ్ళది బహిరంగ సంస్కృతి. వాడికి ఏ అలవాట్లు ఉన్నా సరే, మన సమాజంలో అంగీకరించలేని అలవాట్లు మనం ఉన్నా కూడా చెప్పుకుందుకు భయపడతాం. ముందు ఉండవు, ఒకవేళ ఉన్నా చెప్పుకుందుకు భయపడతాం, ఉందని చెప్పం మనం. వాళ్ళు అలా కాదు, నాకు ఉందండి, ఏమిటండి అంటారు వాళ్ళు శుభ్రంగా. అంటే బహిరంగ సంస్కృతి, అది అరచేయి తెరిచినట్టుగా ఉంటుంది. కమ్యూనిస్ట్ కల్చర్ మీరు గమనించండి. ఇదివరకు చైనాలో ఉండేది, ఇప్పుడేమీ లేదు. ఇప్పుడు కమ్యూనిజం సుమారుగా నశించింది, ప్రపంచంలో ఎక్కడా లేదు అసలు. ఏదో 1-2 దేశాల వరకే కమ్యూనిస్ట్ దేశాలని చెప్పుకోవడం, కానీ ఆ విధానమే లేదు. ఆ విధానం పూర్తిగా విఫలమైందని వారే అంగీకరించారు. ఇక మనం దాని గురించి గొడవ పెట్టుకోక అయిపోయింది. మొత్తం అన్ని దేశాల్లోనూ శూన్యం అయిపోయింది, పనికిరాదని అర్థమైపోయింది. కానీ అది ఉన్న రోజుల్లో రష్యా, చైనా, క్యూబా, బల్గేరియా, రుమేనియా, ఈ దేశాలు ఎలా ఉండేవి అంటే, వీళ్ళు ఇల్లు బంగారంగా ఆ 4 గోడల లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలిసేది కాదు. మా చిన్నతనంలో సోవియట్ యూనియన్ అని ఓ పత్రిక వచ్చేది, ₹2 ఖరీదు ఉండేది. మేము దాన్ని ఎందుకు కొనుక్కునే వాళ్ళం అంటే, ఉచితంగా ఇస్తారు ఒకటి, ₹2 ఖరీదు కూడా మేము ఇయ్యక్కర్లా, పిల్లలకి ఉచితంగా ఇచ్చేవారు కమ్యూనిజం నేర్పడం కోసం. మేమెందుకు కొనుక్కునే వాళ్ళం అంటే, పుస్తకాలకు అట్లేసుకుందుకు చాలా బాగుండేది. బాగా మంచి గట్టి దడసరి పేపర్తో ఉండేది. అందులో ఏముందో మేము ఎప్పుడూ చూడలేదు. ఎక్కడో పట్టుకొచ్చి మా నాన్నగారు, మా మాస్టర్ ఎవరో ఇంట్లో బారేసారు. ఒక్క పుస్తకం సోవియట్ యూనియన్ది 1 నెల పత్రిక నెలకోసారి వచ్చేది. నెలకోసారి కొనుక్కుంటే ఏడాది పుస్తకాలకి సరిపోయేది. అందులో ఏం చెప్పాడో మాకు అనవసరం. వాళ్ళు అందులో చెప్పిందే వేదం, ఇంకా ఏమీ వాళ్ళ దేశంలో ఉందని ఎవరు అనడానికి వీల్లేదు, ఎవరు రాయడానికి వీల్లేదు. కమ్యూనిజానికి వ్యతిరేకంగా పనిచేసిన రచయితలందరినీ ఉరిదీసి బారేశారు. మహారచయితలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇక్కడేమో చాలా కమ్యూనిజం గురించి మాట్లాడే వాళ్ళందరూ హిందూ మతంలో ఏదో ఫాసిజం ఉందని, బాసిజం ఉందని, అది ఉందని, ఇది ఉందని మాట్లాడతారు. నిజానికి మన సనాతన ధర్మ సంస్కృతిలో మీరు గమనించండి, ఆస్తికత్వానికి ఎంత ప్రాధాన్యం ఉందో నాస్తికత్వానికి కూడా అంత ప్రాధాన్యం ఉంది. ఏ సిద్ధాంతం చెప్పిన వాడనే ఎప్పుడూ ఉరిదీయలేదు. జాబాలి అనే మహర్షి రామాయణంలో రాముడి దగ్గర దేవుడు లేడు, ఏమీ లేడు, పితృదేవతలు లేరు, అన్ని అబద్ధాలు నీకు ఎందుకు వచ్చింది, ఇచ్చిన మాట పాటించాల్సిన అవసరమే లేదు, నువ్వు వెనక్కి వచ్చేయని చెబుతాడు, ఉపదేశం చేస్తాడు. రాముడు ఆయన్ని మందలించి, నీలాంటి వాడిని మా నాన్నగారు ఆస్థానంలో ఎలా పెట్టుకున్నారయా అంటాడు తప్ప ఆయన మీద కత్తి దుయ్యలేదమ్మా. రామాయణం చదువుకోవడం తెలుస్తుంది. రాముడు అంత ప్రజాస్వామ్యవాది, అన్ని సిద్ధాంతాలని గౌరవించాడు.
ఎక్కడ ఆయన ఏమీ చర్య తీసుకోలేదు. ఆయన మాట్లాడిన వాటన్నిటికీ సమాధానం చెప్పి, నీ సిద్ధాంతాల ప్రచారం అయితే ప్రజలు చెడిపోతారయ్యా, పితృదేవతల మీద కాదు బతుకున్న తల్లిదండ్రుల మీద కూడా గౌరవాలు ఉండవు, ఇంకా తండ్రికి దద్దినం పెట్టద్దని చెబుతావా నువ్వెక్కడ? పైగా నేనేదో తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం నేను అరణ్యవాసానికి వస్తే నన్ను వెనక్కి వెళ్ళిపోమని చెబుతావా నువ్వేం మహర్షివయ్యా అసలు అని వాదిస్తాడు అతనితో. దానికేముంది, టీవీలో చర్చించినట్టే. మన దగ్గర సిద్ధాంతాల గొప్పతనమే అదండి. ఆ భిన్నాభిప్రాయాన్ని ఎప్పుడూ భరిస్తారు. వ్యాసుడు భారతంలో చెప్పిన అనేక విషయాలను ఆయన శిష్యుడు జైమిని వ్యతిరేకించాడు చాలా స్పష్టంగా. వ్యాసుని శిష్యులు నలుగురు, సుమంతుడు, పైలుడు, వైశంపాయనుడు, జైమిని వ్యాసుడికి వ్యతిరేకంగా మాట్లాడాడు. నేను ఒప్పుకోనేదన్నాడు. అంతేకాదు జైమిని ఆశ్చర్యకరంగా ఉంటుంది. పూర్వమీమాంస అవుతే పూర్వమీమాంస నాస్తిక సిద్ధాంతం, జైమిని దేవుడితో సంబంధం వాడు సృష్టికన్నాడు. జైమిని భారతం అని ప్రత్యేకం ఉంది. కర్మ ప్రకారమే అన్నీ నడుస్తూ ఉంటే, కర్మ అన్ని ఫలాలు ఇస్తూ ఉంటే దేవుడు పనే ఉందండి, జరిగిపోతుంది కదా అన్నాడు ఆయన. యజ్ఞాలు చేయమన్నాడు, యాగాలు చేయమన్నాడు, దేవుడి గురించి ఒక్క మాట మాట్లాడాల, దేవుడు పనే ఉందన్నాడు. మళ్ళీ పూర్వమీమాంస జైమిని రాస్తే దానికి సమాధానం చెప్పడం కోసం లోకం చెడిపోకుండా వ్యాసుడు ఉత్తర మీమాంస రాశాడు. మీమాంస అంటే ఇప్పటికీ 2, అందుకే చర్చించడాన్ని ఎప్పటికీ మీమాంస అంటారు లోకంలో. ఏమిటో మీమాంస పడుతున్నారమ్మా అంటారు. ఎందుకంటే చర్చించే విషయాలు 2 ఉన్నాయి అక్కడ, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. ఈ రెండు శాస్త్రాలు. మిగిలినవేమో ధర్మశాస్త్రం, శబ్దశాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, తర్కశాస్త్రం. వాటిలో చర్చించేది ఏమి లేదు, 4 పూర్తిగా శాస్త్రాలు. మీమాంసలో 2 భాగాలు ఉన్నాయి కాబట్టి చర్చ. కాబట్టి లోకంలో ఇప్పటికీ చర్చ అనే అర్థంలో మీమాంస వాడతారు. వాళ్ళు ఏమిటో మీమాంస చేస్తున్నారమ్మా, చెప్పిన పని చేయకుండా అంటారు. మీమాంస అంటే అర్థం ఎందుకు వచ్చింది, మీమాంసము మామాంసము కాదు, అది మీమాంస అంటే చర్చ. పూర్వమీమాంస అంటే దేవుడితో సృష్టికి సంబంధం ఏమీ లేదు, భౌతిక సిద్ధాంతం ప్రకారమే చర్య ప్రతిచర్య నడుస్తోంది అని జైమిని ప్రతిపాదించాడు. లేదు, ఈశ్వర విలాసం కాకుండా ఇది నడిచే అవకాశం లేదు అని వ్యాసుడు దాన్ని ఖండిస్తూ ఉత్తరమీమాంస రాశాడు. అంత గొప్పగా ప్రజాస్వామ్యపరంగా గురువుని శిష్యుడు వ్యతిరేకించినా సరే శిష్యుడికి తగిన స్థానం ఇచ్చి గురు శిష్యులిద్దరికీ సమాన స్థానం ఇచ్చిన సనాతన ధర్మ సంస్కృతికి, హిందూ ధర్మానికి నమస్కారం. అది మన సంస్కృతి. అందుకే అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో సంస్కృతి అంతా అరచేయి తెరిచినట్టుగా ఉంటుంది, కమ్యూనిస్ట్ దేశాల్లో గుప్పిడి మూసినట్టుగా ఉంటుంది. ఏ విషయం వాడు తెలియదు. 91వ సంవత్సరంలో మిఖైల్ గోర్బచేవ్ గారు మొత్తం గ్లాస్ నాస్త్ పెరిస్ట్రోయికా అని రెండు సిద్ధాంతాలు పెట్టి మొత్తం మా దేశంలో ఏమీ లేదు, ఇప్పటికే మేము నాశనం అయిపోయాం, మేము బహిరంగంగా చెప్పుకుంటున్నాం, మాకు అప్పులు ఇవ్వండి అని బహిరంగంగా ప్రకటించే వరకు కమ్యూనిస్టు దేశాలు బాగున్నాయనే భ్రమలో ఉన్నారు. అప్పుడే మొత్తం ప్రపంచం అంతా కమ్యూనిజం 91, 92లో కూలిపోయాయి స్పష్టంగా. అంటే గుప్పిడి మూశారు మీరు బలవంతంగా, ఏమీ లేనిది ఉందని చెప్పి నాటకాలు మొదలెట్టారు. ఇక్కడ నిజానికి అక్కడ ఏం లేదు. అమెరికన్ సంస్కృతి పూర్తిగా తెరిచిన సంస్కృతి అయితే కమ్యూనిస్టు సంస్కృతి పూర్తిగా మూసిన సంస్కృతి. మన పవిత్ర భారతీయ సంస్కృతి సగం మూసి సగం తెరిచిన, 2.5 వేళ్ళు మూసి 2.5 వేళ్ళు మూసిన ఆచమన సంస్కృతి, విచక్షణాత్మక సంస్కృతి. ఇది ఆచమనంలో ఉండే విశేషం. ఆచమనం చేసినప్పుడు దీని దృష్టిలో పెట్టుకోండి. కానీ ఒక చుక్క కింద పడింది ఏమన్నా అవుతుందేమో, ఏమీ అవ్వదు, నాది పూచి. సౌండ్ వచ్చింది ఏమన్నా అవుతుందేమో, మైకులో సౌండ్ వచ్చినా దాని ప్రమాదమే లేదు, కంగారు పడకండి. సౌండ్లు, రీసౌండ్లు, కింద పడ్డాలు, పైన పడ్డాలు, ఇక్కడ తుడుచుకోవడాలు, ఎక్కడో అక్కడ తుడుచుకోక సస్తాడమ్మవాడు మనిషి కదా. ఈ ఊరికి ఈ గుడ్డి నమ్మకాలు కాదు. నేను భౌతికమైన చర్య, ప్రసాదం ఏమైంది, తీర్థం ఏమైంది, ఆచమనం ఏమైంది, దండ వేస్తుంటే కింద పడిపోయింది, సరిగ్గా వేయిపోతే పడిపోతుందమ్మా, ఏముంది దానికి, కొబ్బరికాయ కొడితే కుళ్ళిపోయింది, చూడలేదు కుళ్ళిపోయింది, అయితే జీవితం అంతా కుళ్ళిపోతుందా? మొత్తం 100 ఏళ్ల జీవితం ఏదో బోడి కొబ్బరికాయ మీద ఆధారపడిందా? ఏమిటా మాట? కొబ్బరికాయ కుడితే జీవితం ఎందుకు కుడుతుందండి? ఈ నమ్మకాలు బాగా పెరిగిపోవడం వల్ల బుర్రలకు పట్టేసే. ఇంకా ఇంత గొప్పది మన సంస్కృతి. ఆచమనం అంటే జీవితంలో విచక్షణ పాటించు. అంటే 2.5 వేళ్ళు మూసాను చూసుకోండి, 2.5 వేళ్ళు తెరిచాం. నీ జీవితంలో ఏ విషయమైనా సరే మూసిపెట్టవలసింది మూసిపెట్టు, తెరిచిపెట్టవలసింది తెరిచిపెట్టు. చెప్పవలసిన మాట చెప్పు, చెప్పకూడదు చెప్పొద్దు. పెళ్లి కాకముందు ఏదో తప్పు జరిగిందండి, నేను మొహమాటం లేకుండా మాట్లాడుతున్నందుకు మన్నించండి. జీవితం మొత్తం మీద చెప్పకూడదమ్మా, నిజాయితీ పనికిరాదు, అంతే. మూసేయి కంపెనీ, మాట్లాడక, ఇంకా పెళ్ళి అయిపోయింది, మాట్లాడకంతే. పొరపాటున భర్త కానీ భార్య కానీ మా ఆవిడ చాలా మంచిదని చెబితే తర్వాత 10 రోజులు పోయాక మొత్తం దెప్పి పొడవడాలు మొదలవుతాయి, జీవితం నాశనం అవుతుంది. చెప్పకూడదంతే, సమస్య లేదు. చచ్చవలసిందే. దాన్ని చేసిన తప్పుకు మనం కుళ్ళిపోతాం. ఊళ్ళో అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, మొగుడికి కానీ భార్యకి కానీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ క్షమించినట్టు మాట్లాడతారు, రేపొద్దున మొత్తం దెప్పుతారు అక్కడ కూర్చోబెట్టి.
అది చిన్నదో పెద్దదో పాపమో పుణ్యమో మనకు తెలుసు, భగవంతుడికి తెలుసు. పూజా మందిరంలో దేవుడి దగ్గర చెప్పుకుంటాం, ఎవరి దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు. మూసేయవలసిందే. అజ్ఞానంలో చేశాం, తెలియక చేశాం, దాన్ని మొత్తం డప్పెట్టు కొట్టి ప్రచారం చేస్తామా? చేశామని మనకు తెలుసు, తప్పని మనకు తెలుసు. అమ్మవారి ముందు ఒప్పుకుంటున్నాం కదమ్మా, ఊళ్ళో వాళ్ళందరి ముందు ఒప్పుకోవాల్సిన అవసరమేం లేదు. అంత ఘోరాల నేరాలు ఏం జరగలేదు అక్కడ. అలా ఒప్పుకుంటే ఆ ఘోరాల నేరాలు పోవు. నువ్వు పశ్చాత్తాపడితేనే పోతాయి. ఆడదానమైనా మొగాడవేనా అంతే. నువ్వు పశ్చాత్తాపడు. నీకు తెలుసు, భగవంతుడికి తెలుసు, అంతరాత్మకు తెలుసు. ఇంకోటికి చెప్పాల్సిన పని లేదు. తల్లి అయినా తండ్రి అయినా సరే, మొగుడైనా పెళ్ళామైనా సరే, ఎప్పుడప్పుడు దానికి సంబంధించిన ప్రతిచర్య తప్పదండి. బతకనివ్వరు, తిన్నగా ఉండనివ్వరు. ఇంకా తర్వాత నీతిగా బతకనివ్వరు. అంటే జీవితంలో మనిషి కొన్ని విషయాలు పాతి పెట్టేవలసిందే, బయటికి రావద్దు అసలు. కుంతీదేవి ప్రయత్నించి కర్ణుడు రహస్యాన్ని చిట్ట చివరి వరకు దాచిపెట్టిందండి. ఆశ్చర్యకరంగా యుద్ధం అయిపోయే వరకు కూడా ఆపలేక తద్దినం పెడుతుంటే చెప్పేసింది. బతుకున్నంత కాలం కర్ణుడు అక్కర్లేదని ఎక్కువ తద్దినం పెట్టేటప్పుడు కావలసి వచ్చాడు. అవి ఏదో ఒక ప్రయోజనం నిమిత్తం వస్తాయి, ప్రయోజనం కోసమే ఉంటాయి, ప్రయోజనం తీరగానే తెగిపోతాయి. ఆయన సన్యాసం పుచ్చుకుందుకు నిర్ణయించుకొని ఆస్తిపాస్తులు ఏమున్నాయో అవన్నీ భార్యకి అప్పగించేసి వెళ్ళిపోదామని చూస్తుంటే ఆ భార్య మైత్రేయి ఉంటుంది, ఇన్ని ఆస్తిపాస్తులని, ఇంత ఆశ్రమాన్ని, ఇంత పేరు ప్రతిష్టలని అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోతున్నారు అంటే మీరు వెళ్ళి సాధించేదేదో ఇంతకంటే గొప్పది కదా, నాకు అదే ఇవ్వండి, ఇదేందుకు అంటుంది ఆవిడ. అంత యోగ్యురాలు మైత్రేయి అండి. గార్గి మైత్రేయి అని మన సంస్కృతిలో చాలా ఉన్నతంగా చెప్పుకోవలసిన మహిళలు. వారు ఋషులలాగే వేదమంత్రాలు దర్శించారు. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, యాజ్ఞవల్క్యుడు ఎంత గొప్పవాళ్ళో గార్గి మైత్రేయి అంత గొప్పవాడు. మంత్ర దర్శనం విషయంలో కానీ, మంత్రోపదేశం విషయంలో కానీ, మంత్ర సాధన విషయంలో కానీ స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి భేదము లేదు. మీరు ఎవరు చెప్పినా నమ్మక్కలేదు. స్త్రీలందరూ మంత్రజపం చేయొచ్చు, మంత్రోపదేశం కూడా చేయొచ్చు. కుంతీదేవి స్వయంగా మంత్రజపం చేసి సూర్యుడిని ప్రత్యక్షం చేసుకుంది. మళ్ళీ కుంతీదేవి మాద్రికి మంత్రోపదేశం చేసింది. అంచేతన వారికి మంత్రోపదేశం లేదు, వీరికి మంత్రోపదేశం లేదు. ఈ యోగ్యతల గురించి అనవసరంగా అహంకారాలతో పెట్టుకున్నవో తప్పితే వేరే విషయాలు కావు. అయితే తీసుకునేటప్పుడు దాని బాధ్యత దానికి ఉంటుంది. మనం ఏదో తీసుకున్నామన్న హక్కు ప్రకారమైనా సరిపోవాలి, దాని పద్ధతి ప్రకారం చేయాలంటే చెయ్యాలి కదా. ఆ మైత్రేయి ఏ పరమార్థాన్ని సేవించడానికి మీరు వెడుతున్నారో దాని గురించి చెప్పండి నాకు. ఈ ఊరికే ఈ ఆశ్రమం, ఆస్తిపాస్తులు ఇవన్నీ నాకెందుకు అంటే, నీకు ఆర్థికంగా ఏం లోటు లేకుండా చేస్తున్నాను కదా, నీ బతుకేదో నువ్వు బతకచ్చు కదా, ఎందుకు అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయనకున్నంత జ్ఞాన వైరాగ్యాలు ఆవిడికి లేవని ఆయన అభిప్రాయం. మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఏముండవు, పిల్లలు మనవాళ్ళు బారసాలట. నిన్నే ఫోన్ చేశాడు కొడుకు, ఒకసారి వెళ్ళి చూసొద్దామంటే ఇక సన్యాసం అనవసరం ఇంకా అలా అంటుందేమో ఆయన చెప్పేసి నీకేం లోటు లేకుండా నేను అన్నీ ఇచ్చేస్తున్నాను. ఆయనకి కాత్యాయని అని వేరే భార్య ఉంది. ఇద్దరు ఆయన్ని కోరి చేసుకున్న వాళ్ళే, ఆయన చేసుకోలేదు, వాళ్ళే చేసుకున్నారు. అంత జ్ఞాన సంపన్నుడు. వారు ఇష్టపడ్డారు. సరే ఇద్దరికి ఇచ్చేసాడు సమానంగా, మీరు చూసుకోండి హాయిగా అన్నాడు. కాత్యాయని పాపం సరేనండి అని చెప్పి సర్దేసుకుంది. ఆవిడకి అది కావాలి. పోన్లేండి, ఇక మీ అంత జ్ఞానం నాకు లేదు, ఏదో సర్దేసుకుందాం, కోడలు ఇంకా నీళ్ళు వేసుకుందాం, మొన్న నేను మనవడికి అంటాను ఉంటాం, చూడాలి కదా అని ఏదో అందేవాడు. మైత్రేయి అలా కాదు. మీరు ఏదో ఇవన్నీ కాదనుకుని మీరు పెడుతున్నారంటే తపస్సుకి, అదేదో ఇంతకంటే గొప్పది కదా, నాకు అదే కావాలందేవాడు. ఎందుకు అన్నిటికంటే ఇది గొప్పది ఆ జ్ఞానం అంటే అప్పుడు చెబుతాడు మైత్రేయుడు, యాజ్ఞవల్క్యుడు. నవారే మైత్రేయ పత్యుః కామాయ పతిః ప్రయో భవతి, ఆత్మనస్తు కామాయ పతిః ప్రయో భవతి. నవా అరే మైత్రేయ జాయాయై కామాయ జాయా ప్రియా భవతి, ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి. నవా అరే మైత్రేయ పుత్రస్య కామాయ పుత్రః ప్రయో భవతి, ఆత్మనస్తు కామాయ పుత్రః ప్రయో భవతి. నవా అరే మైత్రేయ విత్తస్య కామాయ విత్తం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి. నవారే మైత్రేయి సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. మైత్రేయి ఆత్మా ఖల్వరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యః అని స్పష్టంగా చెబుతాడు. అందుకోసం వెళ్ళిపోతున్నాను నేను.
మీ మీద ఏదో కోపం వల్ల, ద్వేషం వల్ల, మరో దాని వల్ల కాదు. ఏ మనిషి అయినా మరో మనిషిని ఎందుకు ప్రేమిస్తున్నాడో నిశ్చితంగా ఆలోచించండి. నాకు వారంటే ప్రేమ, వీరంటే ప్రేమ అని డొల్లు కబుర్లు చెప్పడం కాదు. మా పిల్లాళ్ళు ఏందే నేను ఉండలేనండి అంటే అది పిల్లాడి మీద ప్రేమ కాదమ్మా, నీ బలహీనత. అది పాయింట్. కొత్తగా కాలేజీలో జరగానే ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించి నీవు లేక నేను అనగానే ఈ అమ్మాయి పరిపడుతుంది. ఎందుకంటే వెర్రిమోహం లేదు ప్రపంచంలో. 25 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులను మర్చిపోయేవాడు నీవు లేక నేను లేను అంటున్నాడు. రేపు ఈ అమ్మాయి ఇంకో అమ్మాయి కనపడగానే ఈ అమ్మాయిని అండో, ఇది ఆలోచించుకోవాలి. కానీ ఈ అమ్మాయిలు అబ్బాయిలు ఆ వయస్సులో టీనేజ్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఎవడైనా ఇష్టంగా మాట్లాడితే చాలు, ఇంకంతే అయిపోయినట్టే లెక్క. మా నాన్న ఎప్పుడు ఇలా అనలేదు. ఎందుకంటాడమ్మా ఆయన తండ్రి, వీడెవడో లోపరగాడు, వీడు అంటాడు. ఆయన ఎందుకంటాడు? ఆయన బాధ్యత వేరు, వీడు వ్యవహారం వేరు. అదే చెబుతున్నాడు మైత్రేయుడు సరిగ్గా. భార్య భర్తని ప్రేమిస్తోంది అంటే భర్త మీద ప్రేమ కాదు, తన మీద ప్రేమే, తనకు ఆయనతో ఉండే అనుబంధమే. అది డబ్బు కావచ్చు, అధికారం కావచ్చు, ఆశ్రయం కావచ్చు, లేదు ఆయన లేనిదే ఉండలేని తనం కావచ్చు. అది కూడా వారికి సంబంధించిందే తప్ప భర్తకి సంబంధించింది కాదు. డబ్బు కోసం ప్రేమిస్తే డబ్బులు పోగానే వదిలేస్తారు. లేదు నేను మీరు లేనిదే ఉండలేను అంటే ఆయన లేనిదే కూడా ఉండగలిగిన పరిస్థితి స్వతంత్రంగా ఏర్పడితే తేడా వచ్చేస్తుంది, అనుమానం వెళ్ళ. కేవలం భార్యలనే అనలేదు ఆయన, భర్తలను కూడా అన్నాడు. నవారే మైత్రేయ జాయ జై కామాయ జాయ ప్రియా భవతి, ఆత్మనస్తు కామాయ జాయ ప్రియా భవతి. మా ఆవిడంటే నాకు పంచప్రాణాలు. ఎందుకంటే పంచప్రాణాలు వండి పెడుతున్నారు కాబట్టి, సమస్త సేవలు చేస్తున్నారు కాబట్టి, అనుకూలంగా ఉంటున్నారు కాబట్టి, పతివ్రతలై ఉంటున్నారు కాబట్టి. ఇందులో ఏదైనా తేడా వస్తే ఇప్పుడు ప్రేమిస్తాడా? ఆ ఆడాడు మారిపోయారని నీ మధ్యన బాగా ఎక్కిపోయింది అంటాడు. ఏం ఎక్కిపోయింది? నీకు వ్యతిరేకమైతే ఎక్కిపోయినట్టేనా? నీకు అనుకూలంగా ఉంటే వాడు గొప్పవాళ్ళ, నీకు వ్యతిరేకంగా ఉంటే వాడు వ్యతిరేకమేనా? ఇంకా అంటే మనం అన్నీ మనకు అనుకూలంగానే మాట్లాడుతున్నాం. పుత్రుల్ని ప్రేమించడమేనా అంతే, పుత్రికల్ని ప్రేమించడమేనా అంతే. మా అబ్బాయి అంటే నాకు పంచప్రాణాలు అంటున్నాడంటే వాడు వ్యతిరేకమైన పని చేసినా నువ్వు ప్రేమించగలవా? అప్పుడు వెంటనే ద్వేషిస్తామండి. వంశ ప్రతిష్ట పాడైందంటాం, పరువు హత్యలు కూడా చేసేస్తాం, అనుమానం వెళ్ళ. పరువు హత్యలే, వెళ్ళి అడ్డంగా నరికేయడమే కొడుకునే అల్లుణ్ణి. ఎంత దారుణాలు జరుగుతున్నాయండి ప్రపంచంలో. వాళ్ళు ఎవరో ప్రేమించుకోనండి, ఏదో ఏడవనండి. తల్లిదండ్రులకు అంత కక్ష ఎందుకండి? దయచేసి ఆలోచించండి పెద్దలు, ఎన్ని జరుగుతున్నాయో పత్రికలు. పరువు హత్య ఏమిటండి? ఆ పరువు అనేది ఒక మిథ్య అమ్మ, నిజానికి మిథ్య. ఎవ్వరూ మన ఇంట్లో ఎవరైనా కులాంతరం చేసుకున్నా, మతాంతరం చేసుకున్నా, ఇంకేది చేసుకున్నా మనల్ని నిలబెట్టి ఎవరూ ప్రశ్నించరు. నేను కూడా 2 కొడుకుల తండ్రిగానే చెబుతున్నాను బాధ్యతగా. మనల్ని నిలబెట్టి ఎవరు ప్రశ్నించరండి. అంత పరువు పోయేది ఏం లేదన్నదిలో. మనం ఒకవేళ దానివల్ల నష్టాలు ఉంటాయంటే చెప్పొచ్చు, తప్పేం లేదు. నష్టాలు ఉంటాయి నిజంగానే. కులాచార సంప్రదాయాలు వేరు, ఎవరు కులాచార సంప్రదాయాలు వారికి ఉంటాయి. వారు ఏదో రకరకాల పెళ్ళిళ్ళు చేసుకుంటే అవన్నీ కుదిరిపోతాయా? కానీ వాళ్ళ వయస్సులో 25 ఏళ్ల లోపైతే వేరే విషయం ఉండి, 25 ఏళ్ళు దాటిన వాడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాడు స్వతంత్ర బాధ్యతలో ఉండి ఓ నిర్ణయం తీసుకుంటే చెప్పగలిగింది చెప్పడం. లేనప్పుడు అమ్మా నమస్కారం, నీ దారి నువ్వు చూసుకో, మాకు ఇష్టం లేదు, మా ఇంటికి రావద్దు, అంతే. అంతవరకు తల్లిదండ్రులకు స్వేచ్ఛ ఉంది, హక్కు కూడా ఉంది. వారి భావాలు వారుకున్నప్పుడు వీరి భావాలు వీరుకుంటాయి. అంతేగాని ఇష్టం వచ్చిన పెళ్ళిళ్ళు చేసేసుకుని వెళ్ళిపోయే తర్వాత గర్భం ధరించాక అమ్మా కొంచెం నొప్పిగా ఉందమ్మా, ఈ కుదరదమ్మా వ్యవహారం. ఇది ఆ నొప్పి మొగుడితో చెప్పుకో. మళ్ళీ ఈ తల్లికి అరిగిపోతుంది వెంటనే, అయ్యో 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 పిల్లకి నొప్పి. మరి అదేనమ్మా వ్యవహారం. అదే చెబుతున్నాడు మా యాజ్ఞవల్కుడు ఇక్కడ. మనుషులు ఎవరిని ప్రేమించినా, ఏ అనుబంధాలున్నా వారి స్వార్థాలు ఉన్నాయి. మన పిల్లలు మన కులానికో, మన మతానికో, మన ఐశ్వర్యానికో తగిన పని చెయ్యకపోతే ప్రతిష్ట పాడైంది అని మనం బాధపడుతున్నాము అంటే మనం వాళ్ళని దేనికోసం ప్రేమిస్తున్నాం? ప్రతిష్ట కోసం ప్రేమిస్తున్నాం. అలాగే వాళ్ళు మా అమ్మ నాకు దైవం, మా నాన్న అంతకంటే దైవం అని చెప్పి రోల్ మోడలు, గాడ్ ఫాదరు ఇవన్నీ మాట్లాడి ఎవడో కాలేజీలో ఓ కుర్రాడు పరిచయం కాగానే లేదా ఒక అమ్మాయి పరిచయం కానీ ఇక వాళ్ళే సర్వస్వం అని మాట్లాడుతున్నారు అంటే ఆ వయస్సులో ఆ కోరిక కలిగే వరకు మనం కనపడ్డం, ఆ కోరిక కలగగానే మనం పనికి రాకుండా పోయాం. అంచేత తండ్రి కొడుకుని ప్రేమించినా, కొడుకు తండ్రిని ప్రేమించినా, ప్రపంచంలో ఎవరిని ప్రేమించినా ప్రేమ అనేది ఒక మిథ్య. శ్రీకృష్ణుడు చెప్పిందే సరైన ప్రేమ. నిన్న ఏకాదశి స్కంధంలో ఆయన ఏమన్నాడో చెప్పాను నేను. అందరినీ ప్రేమించుము, ఎవరిని ఎందు ఆసక్తి చూపించకము అన్నాడు. అదే నిజమైన ప్రేమ. మన బాధ్యతగా పిల్లల పట్ల కానీ, భార్య పట్ల కానీ, భర్త పట్ల కానీ, యావత్తు సమాజం పట్ల కానీ ఏం చెయ్యాలో అది చెయ్యాలి.
మళ్ళీ దాని నుంచి ఏదో ఆశించడం, దాని మీద పెద్ద ఆసక్తి, ఆ అనుకున్న ప్రకారం జరగలేదనడం, ఇంత కష్టపడినా సరే నాకేం రాలేదనడం, అది కుదరదండి. అంచేత నిజమైనటువంటి ప్రేమ మనం భూతముల మీద, సర్వజీవరాశి మీద చూపించాలంటే యాజ్ఞవల్కుడు చెబుతున్నాడు ఉపాయం. ఆత్మా ఖల్వరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్యః ఆత్మని ఖల్వరే విజ్ఞాతే. ఒక్క ఆత్మజ్ఞానం అనేది మనిషి పొందగలిగితే నేనెవరు 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 అని ఆలోచించి తానెవరో తెలుసుకోగలిగితే సరిపోతుంది. అదే వినదగినది శ్రోతవ్య, అదే ద్రష్టవ్య చూడదగినది, అదే మంతవ్య మననం చేయదగినది, అదే నిధిధ్యాసితవ్య సంపూర్ణ ధ్యానం చేయదగింది ఒక్క ఆత్మ పదార్థం ఒక్కటే. ఆ ఆత్మనే ఇప్పుడు మనం విష్ణువుగా చెప్పుకుంటున్నాం, విష్ణు సహస్రనామాల రూపంలో. ఆ ఆత్మస్వరూపాన్ని భగవంతుడు 24 నామాల ద్వారా వ్యక్తం చేశాడు. కేశవనామాలు అంటారు వాటిని. మన సంస్కృతిలో ఏ పూజ చేయించినా సరే, ఏ క్రతువు చేయించినా సరే, ముందు బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి ఆచమనం చేయమని, బాబు ఆచమనం చేయండి, కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ స్వాహ, విష్ణవే మధుసూదనాయ విష్ణు మధుసూదన త్రివిక్రమావామనాశ్ర ఋషికేశ పద్మనాభ సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ అని ఇలా మొత్తం 24 నామాలు చదవకుండా మీకు చెయ్యం. అంతకుముందు ఆచమనం చేయిస్తారు. గమనించండి మన సంస్కృతిలో ఉండే ప్రత్యేకత. ఆ 24 నామాలు ఆచమనం గురించే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే విష్ణు సహస్రనామాల్లో ఈ 24 నామాలు ఒక్కొక్కటి 5-6 సార్లు వచ్చాయి. కేశవ అనేది 3-4 సార్లు వస్తుంది. మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన ఇవన్నీ 5-6 సార్లు వస్తాయి. నేను చెప్పుకున్న శ్లోకంలో కూడా అవి మిగిలాయి. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనక. హిరణ్యగర్భక భూగర్భ చెప్పుకున్నాను నిన్న మనం. మాధవక మధుసూదనక ఈ 2 కేశవనామాల్లో ఉన్నాయి. ఇవి మీరు విఘ్నేశ్వర పూజ చేయండి, సరస్వతి పూజ చేయండి, యజ్ఞం చేయండి, పెళ్లికి కూర్చోండి, ఉపనయనానికి కూర్చోండి, దేనికి కూర్చోండి, చివరికి శుభకార్యాలు కాదమ్మా అశుభకార్యాలకు కూడా ఇవి చేయిస్తారు. ఆచమనం చేయిస్తారు, కేశవాయ స్వహ అనమంటారు. ఆబ్దికం పెట్టినా అంతే, సంవత్సరకం పెట్టినా అంతే. శుభాశుభాలకు తేడా ఏం లేదు, అన్నిటికీ భగవంతుడిని స్మరించి చేయాల్సింది. ఆ ఆచమనంలో గొప్పతనం చూడండి. మీరు ఇలా సరిగ్గా 2.5 వేళ్ళు మూశారు, 2.5 వేళ్ళు తెరిచారు. సరిగ్గా ఆచమనం అంటే ఇది. ఇందులో ఊరికి ఆ ఉద్ధరణతో ఉద్ధరణ నీళ్లు పోసి ఇలా ఆచమనం చేయమంటారు. దాన్ని ఏదో కింద పడకూడదు, జాగ్రత్తగా చేయండి, శబ్దం రావద్దు, ఇవన్నీ చెబుతారమ్మా. ఎందుకంటే ఒక్కొక్కడు దాన్ని కూడా జుర్రేస్తాడు, పెరుగు జుర్రినట్టు. అంత జుర్రక్కర్లేదు. అదేమి తేనె కాదు, కూల్ డ్రింక్ కాదు. దాని ప్రయోజనం భౌతికంగా చెప్పాలంటే మంత్రం ఉచ్చరించేటప్పుడు కేశవాయ నమః, నారాయణ నమః ఏదన్నా సరే గొంతులో స్వరం సరిగ్గా రావాలి, అడ్డు లేకుండా. అంటే ఒక నీళ్లు తాగాలి. నేను ఎందుకు ఉపన్యాసానికి ముందు నీళ్లు తాగుతున్నా? ముందు ప్రారంభం ప్రార్థనలోనే ఎక్కడో డెక్కుకుని హే హే అని వచ్చిందనుకో, చికాగ్గా ఉంటుంది వ్యవహారం. ముందు మన గొంతు సాఫ్గా ఉందా లేదా అంటే కొంచెం నీళ్లు తాగాలి. అదే ఆచమనం. సరిగ్గా మన కేశవాయ నమః, నారాయణ నమః 24 నామాలు వరుసగా చదవాల్సి వచ్చినప్పుడు ఆచమనం చేసి గొంతులోకి నీళ్లు వెళ్లకుండా ఎలా చదువుతావు? మధ్యలో ఆగిపోతే, దగ్గు వస్తే, రొంపు వస్తే, అందుకని కాస్త ఆచమనం చేసేస్తే బాగుంటుంది. మళ్ళీ ఒకసారి ఆచమనం చేద్దాం అని ఆవిడ బిస్కెట్ వేసింది అక్కడ. నేను మీ క్యాసెట్లు వింటూ పడుకున్నానండి, మీరు నా కల్లోకి వచ్చారండి. ఫోన్లే అమ్మ, ఇక్కడ మా ఆవిడ లేదు, నేను తణుకులో ఉన్నాను, నేను గొడవ లేదు. ఈ మాట ఆవిడ వింటే నాకు ఫుడ్ పోయేదన్నాను నేను. ఆవిడ కల్లోకి నేను వచ్చినా, నా కల్లోకి ఆవిడ వచ్చినా, మీ కల్లోకి ఎవరు వచ్చినా, ఎవరి కల్లోకి ఎవరు వచ్చినా అవన్నీ పడుకున్న జీవుడు ధరించిన రూపాలు. వారెవరూ మన కల్లోకి రాలేదు. అందుకే కళల ఫలితాల గురించి ఆలోచించడం మూర్ఖత్వం. వెంటనే వదిలేయాలి. కళలు ఫలితాలను పుస్తకాలు రాయకూడదు, అవి మనం చదవకూడదు. తెల్లరకట్టు వస్తే ఓ ఫలితం, రాత్రి వస్తే ఓ ఫలితం, శుక్రవారం వస్తే, ఇవన్నీ గుడ్డి నమ్మకాలే. కళకి ఫలితమే ఉండదు. కళ నిజం కాదు, దానికి ఫలితం ఏంటండి? అర్థం లేనమాట. ఆ రూపాలన్నీ మనమే ధరించాం, కానీ కళను విశ్లేషణ చేయాలి. వెంటనే కళ రాగానే లేవండి, మంచినీళ్ళు తాగండి, కూర్చోండి. వెంటనే వీలైతే పక్క రూమ్లోకి వెళ్ళిపోండి. పక్క వాళ్ళకి ఇబ్బంది కలగదుగా ఒక కాగితం తీసుకోండి, వచ్చిన కళ వచ్చినట్టు రాసేయండి. పెద్ద కథ తయారవుతుంది, స్క్రీన్ ప్లే, ఓ సినిమా పెట్టి తీయచ్చు. అప్పుడు ఇందులో సన్నివేశాలు ఎలా జరిగాయి, ఇందులో ఈ పాత్రలన్నీ ఎవరు ధరించారని ఆలోచించాడు. ఖచ్చితంగా ఎవరు పడుకున్నారో వారే ధరించారు. ఈ జీవుడే అన్ని రూపాలు ధరించాడు. అన్నీ మనస్సే.
ఆత్మ సాక్షిగా చూస్తుంటే మనస్సు మన కళను సృష్టించింది. అలాగే శ్రీమన్నారాయణమూర్తి సాక్షిగా చూస్తుంటే జగన్మాయ ఈ సృష్టిని సృష్టించింది. ఇదే సృష్టి రహస్యం. ఇది వ్యష్టి, అది సమష్టి. ఒక్క దెబ్బలో తెలిపింది. మనం పడుకుని ఉండగా మనం మంచమే పడుకున్నామండి, ఆయన సముద్రంలో పడుకున్నాం. ఎక్కడైతే ఆయన మంచం అది. మనం 7x7, ఆయన మొత్తం ఆదిశేషుడు 1000x1000. ఏదైనా మంచమే. ఇంకా మనమేనయ్యా మనకి నిద్ర పట్టింది, ఆయనకి పాములు పడక నిద్ర పట్టదు. మనం మంచమే పడుకున్నాం, ఆయన ఆదిశేషుడి మీద పడుకున్నాడు. మన జీవితంలో మనం ఒక కళ కన్నాం, ఆయన ఒక కళ కన్నాడు. అది విశ్వం అనే కళ, మనది మన కళ. ఈ మన కళలో పాత్రలన్నీ మనమే ధరించినట్టే ఈ విశ్వంలో పాత్రలన్నీ ఆయనే ధరించాడు. అంచేత విశ్వం విష్ణువు. ఈ భావన ఎప్పటికీ ఉండాలి. ఇప్పుడు కూర్చొని చెబుతున్నప్పుడు నాకు ఉంటుంది, మీకు ఉంటుంది. ఎన్నాళ్ళ బట్టి అర్థం లేదు. ఒక్క దెబ్బలో చేశారు గరికిపాటి వారు లేచాక దులిపారు, నువ్వు దులిపావు, అయిపోయింది మొత్తం. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే కోళ్ళు, అత్తగారో, మామగారో, ఆ తోడలుడు ఎవడో నచ్చలేదు అనుకోండి, వీడు ఇంతే, ఆ పెంపకమే అంతా, మళ్ళీ అవతలకి వెళ్ళిపోయింది వ్యవహారం. అలా పెంపకం కూడా విష్ణువే కదా, ఆ కోళ్ళ కూడా విష్ణువే కదా, ఆ తోడళ్ళు కూడా విష్ణువే కదా, ఆ కుక్క కూడా విష్ణువే కదా, ఎందుకు తిడుతున్నావు? ఇదే బుద్ధి. వింటున్నప్పుడు బాగానే ఉంటుంది. దీన్ని పురాణ వైరాగ్యం అంటారు. పురాణం వింటున్నప్పుడు అంతా జ్ఞానుడే, శంకరాచార్య ఎవడికి సరిపోవడం ఇందులో. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే అంతా వంకరాచార్యే. అందుకని మనకి ఎందుకు అవుతుందో కూడా గమనించండి దయచేసి. విశ్లేషణ. మనకి ఇష్టం లేదు సమస్యది. ఈ జ్ఞానంలో ఉండడం మనకి ఇష్టం లేదు. ఈ పట్టించుకున్న తేనె, బంక, జిగురు, ఆమదం ఉందే, దాన్ని వదలడం మనకి ఇష్టం లేదు. ఈ భార్య పిల్లలు కావాలి, ఈ భర్త కావాలి, ఈ బంధాలు కావాలి, ఈ డబ్బులు కావాలి, ఈ వైభవాలు కావాలి, ఈ బంగారం కావాలి, ఈ ధనకనక వస్తు వాహనాలు కావాలి అని మనస్సు పిచ్చి తపన పడుతుంది. అవి పడుతున్నంతకాలం దేవుడు దొరకడు. అందుకని కళ అర్థమైతే భూత గుర్తు. ఆ కళలో పాత్రలన్నీ జీవుడు ధరించారు. ఒక జీవుడు పడుకుని తాను కలగని మగవాళ్ళు, ఆడవాళ్ళు, చెట్లు, చేమలు, నపుంసక పాత్రలు, జీవరాశి పాత్రలన్నీ తానే ధరించి ఓ అరగంట సేపు తానే మాట్లాడుకుని, తనతో తానే దెబ్బలాడి, తనతో తాను ఆనందించి, తనతో తాను విభేదించి, కింద పడి మీద పడి ఏదో చేసి కళలోంచి బయటికి రావడం నిజమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో శయనించి ఈ విశ్వం అనే కళ తానే కని కృతయుగాన్ని, త్రేతాయుగాన్ని, ద్వాపర యుగాన్ని, కలియుగాన్ని, రకరకాల ప్రవృత్తులను సృష్టించి ఆనందించి మొత్తం ముక్తి పొంది బయటకు వస్తున్నాడు అనడం అబద్ధమా? పక్కా నిజం అండి, పక్కా నిజం. దట్స్ వాట్ ఈజ్ గోయింగ్ ఆన్. జరుగుతున్నది అదే. పరమాత్ముడు కన్న కలలు ప్రపంచములు, నిద్రలోన కన్న కళ నిక్కముగాదు గదా తలంపగన్ అని సాగర ఘోష కావ్యంలో రాశారు. మనం కంటున్న కళ మన కళ అయితే, దేవుడు కంటున్న కళ ఈ విశ్వం. అందుకని ఇందులో కేవలం నిమిత్త మాత్రంగా మన పాత్ర ఏదో మనం చేయడమే. కళలో కూడా మన పాత్ర మనం చేస్తున్నామా లేదా తెలుసో తెలియకు అంతే. ఇది కళ అనుకుని ఏం జరిగినా మంచిదే. ఇంట్లో పెళ్లి జరిగింది, మంచిదే. ఎవరో పోయారు, అది మంచిదే, వదిలే ఆ విషయాన్ని. మా ఇంట్లో ఎప్పుడూ శుభాలే జరగాలి, అశుభాలు జరగద్దని కోరుకోవద్దామా? అలా కోరుకుంటే తట్టుకోలేం, జరిగి తీరతాయి. అందరి జీవితాల్లోనూ అశుభాలు జరిగాయి, అందరి జీవితాల్లోనూ శుభాలు జరిగాయి. శుభాశుభాలు సమానంగా భావించడం భక్తి, కానీ శుభాలు మాత్రమే కోరుకోవడం భక్తి కాదు. శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్సమే ప్రియక అని భక్తి యోగంలో భగవంతుడు చెప్పాడు. శుభాశుభాలు సమానంగా భావించేవాడు భక్తుడు అన్నాడు. శుభాలు మాత్రం జరగాలని కోరుకునేవాడు భక్తుడు కాదు, వాడు స్వార్థపరుడు కింద లెక్క. అశుభాలు మనం కోరుకోలేం, కాబట్టి ఏం చేయాలి? శుభాలు కోరుకున్నా ఉపయోగం లేదు, అశుభాలు మనం కోరుకోలేం, కాబట్టి ఏం చేయాలి? అసలు ఏమీ కోరకుండా ఉంటే అంతకంటే మించింది లేదు. దేవుడు గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోవడానికి కోరికలు దేనికండి పని లేక. అందుకని భూత భృత్ ఈ జీవులన్నింటినీ ఆయనే భరిస్తున్నాడు. మొత్తం కళలో భరించినట్టే మనం ఎలా భరిస్తున్నాం? కళలో కూడా ఇంకా మీరు గమనించండి విచిత్రంగా కాలం కూడా మించి. ఎందుకంటే మన కళలో ఒక 10 ఏళ్ల కథ ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తుంది మనకి. ఒక 10 ఏళ్ల కథ అంతెందుకు, సినిమా అయితే బాగా అర్థమవుతుంది. వెనక చిక్కడో దొరకడో, కథలడో వదలడో లాంటి సినిమాలు ఉండేవి, జానపద సినిమాలు. మన ఎన్టీ రామారావు, కత్తికాంతారావు ఇద్దరు ఉండేవారు. వీళ్ళు ఆ సినిమా మొదలెట్టాక మీరు చూడండి, చిన్నపిల్లలు రాజకుమారులు అనమాట ఇద్దరు. ఓ తల్లికి 2 పిల్లలు పుడతారు రాజుగారు అబ్బాయికి. అప్పుడు రాజనాలు ఉంటాడు పక్క రాజ్యం వాడు దాడి చేస్తాడు. వాడే కదా వెళ్ళనప్పుడు దాడి చేస్తే ఈ రాజుగారు చచ్చిపోతాడు. ఈ గర్భిణీ స్త్రీ పారిపోతుంది, పాపం ఎక్కడ తీసుకెళ్ళిపోతారు కదా. అలాగే ఈ తల్లి పిల్లలు వీళ్ళిద్దరూ మట్టిలో గొడుకేలు ఆడుకుంటూ ఉంటారు. రామారావు, చిన్న కాంతారావు. ఇలా ఓ పావుగంట కథ నడుస్తుంది. వీళ్ళు అరణ్యంలోకి వెళ్ళడం, వాళ్ళని ఎవరో ఋషో ఎవరో గిరిజనులో ఎవరో చూడడం, పెంచడం, అక్కడేమో వీడు ఏదో ఏడవడం, వాళ్ళు ఏదో అంటూ ఉండడం, పాప రాజు కొడుకులమ్మ ఇలా అయిపోయారన్నాం. ఇదంతా ఓ పావుగంట అవగానే కాస్త కొంచెం ఓ పావుగంట గడిచాక ఈ చిన్న రామారావు, చిన్న కాంతారావు కలిసి 2 కత్తులెట్టి సరదాగా ఫైటింగ్ చేస్తారు, నేర్పుతూ ఉంటారనమాట. ఆ ఫైటింగ్ జరుగుతుండగా పెద్ద రామారావు, పెద్ద కాంతారావు అయిపోతారు. మనం ఎంత అజ్ఞానంలో అండి. పావుగంటలో పెద్ద రామారావు ఎలా వచ్చాడు? ఇది అర్థమైతే జీవితం అర్థమవుతుంది, విష్ణు సహస్రం కూడా అర్థమవుతుంది. ఇది ఉదాహరణ.
సినిమాలు మాట్లాడొద్దంటారు, సినిమాలు మాట్లాడితేనే అర్థమవుతుంది. పావు గంటలో చిన్న రామారావు పెద్ద రామారావు ఎలా అయ్యాడు, పావు గంటలో చిన్న కాంతారావు పెద్ద కాంతారావు ఎలా అయ్యాడు. నువ్వు ఎలా నమ్ముతున్నావు? 150 రూపాయలు ఎలా ఇచ్చావు? బుద్ధి లేదా? పైగా నేల టిక్కెట్లో 40 పైసలు పెట్టి కూర్చుని ఓ పక్కన ఉమ్ములేస్తున్నా సరే భలే చేసాడు భలే చేసాడు అని చూసేసేవే. అంత కాల అంత సినిమా నీకు తెలుసుండి సినిమా మన ఎదురుగా నడుస్తుంటే అది మాయని తెలుసుండి అది నిజమనే అనుభూతి మనం పొందుతున్నామా లేదా ఆ 3 గంటల పాటు? అప్పుడు 40 పైసలకి 3 గంటలు చూపించారు, ఇప్పుడు 150 రూపాయలకి 2.5 గంటలే చూపిస్తున్నారు. అది కూడా అన్యాయమే. ఇంకో అరగంట పెంచాలి కనీసం. ఇప్పుడు సమయం తగ్గింది, డబ్బులు పెరిగాయి, మధ్యలో పాప్కార్న్ ఒకటి మనకు 150 రూపాయలు, అదో డబ్బా. హైదరాబాద్లో అది కూడా పడుతున్నాం మేము. మల్టీప్లెక్స్ పాప్కార్న్ అంటే తెలుగులో పాప కారణం, మన పాపాలకు అదే కారణం. వీడు కూర్చుని తింటూ ఉంటాడు ఇంతలావు అయ్యేలాగా. ఇది మన కళ్ళెదురుగా తెర మీద ఇది మాయా అని తెలుసుండు మనం ఎంత బాగా ఎంత బాగుందో. ఓ కన్నీళ్లు ఖర్చుస్తున్నాం, రుమాళ్ళు కూడా తడిసిపోతున్నాయి కొంతమందికి. ఎలా అద్దెసు పాపం హీరో గారు అమ్మాయిని ఏం కంగారు పడకమో, తెలుగు సినిమా ఖచ్చితంగా హీరో బతుకుతాడు, నువ్వు ఏడవక. ఇదేమి ఇంగ్లీష్ సినిమా కాదు, హాలీవుడ్ మూవీ కాదు. సహజంగా ఉండడానికి అసహజంగా ఉండడమే తెలుగు సినిమా లక్షణం. ఆ కాసేపట్లో ఇంత కంగారు పడిపోతున్నాం మనం, దానికోసం కోట్లు ఖర్చు పెడుతున్న వాళ్ళు కోటీశ్వరులు అయిపోయారు. ఇది మాయ. లేకపోతే చిన్న రామారావు పావు గంటల పెద్ద రామారావు ఎలా అయ్యాడు? పావు గంటలో అయ్యాడంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు? 15 ఏళ్ళు గడిచిందని నువ్వు నమ్ముతున్నావా లేదా? 15 నిమిషాలు 15 ఏళ్ళు అవుతాయండి. అంచేత కళలు అవుతాయి, కాలం మిథ్య. నీ భావన 15 ఏళ్ళుగా ఉంది కాబట్టి అది 15 ఏళ్ళులా నీకు అనిపించింది. వాస్తవంగా గడిచింది సినిమా రీలు ప్రకారం 15 నిమిషాలే. సినిమా రీలు ప్రకారం 15 నిమిషాలు అయితే నువ్వు 15 ఏళ్ళు ఎలా అనుకుంటున్నావు? నీ భావన 15 ఏళ్ళుగా ఉంది. అంచేతను సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో భేదం తప్ప. శంకరాచార్య చెప్పిన మాట. నీ దృష్టి ఎంత పెంచుకుంటే అంత పెరుగుతావు, ఎంత తగ్గించుకుంటే అంత తగ్గుతావు. అంచేత భూతకృత్ భావక అన్ని భావాలు ఆయనే. భగవంతుణ్ణి ఆరాధించడానికి ఈ భావంతోనే ఆరాధించాలని ఏమీ లేదు. మొత్తం మీద ఆయన దృష్టిలో ఉంటే చాలు, మన దృష్టిలో మన మనస్సులో ఆయన ఉంటే చాలు. అలా అన్ని విధాలా ఆరాధించి మోక్షం పొందారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తినేము ఇది చక్రిన్ గంటిమి ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిబంధన్ వచ్చుధాత్రీశ్వర. ఎట్లయినా ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిబంధన్ వచ్చుధాత్రీశ్వర. గోపికలు కామవాంఛతోనే శ్రీకృష్ణుని ప్రేమించారండి, సందేహమేం లేదు. ఎందుకంటే వాళ్ళు పూర్వజన్మలో ఋషులు, మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు శరభంగాది మహర్షులు. రాముణ్ణి చూసి వ్యామోహంలో పడ్డారు. వాడు అందాల రాముడు, అందువలన దేవుడు. కృష్ణుడి కంటే కూడా అందమైన వాడు రాముడు. అందున క్షత్రియ కళ, ఆ కళ వేరు. దాన్ని చూసి ఋషులు వ్యామోహంలో పడ్డారు. స్త్రీలు కాదు, పురుషులు కాదు, ఋషులు వ్యామోహంలో పడ్డారు. అంత అందమైన వాడు రాముడు. రాముడు ఊరికే ఓ చిరునవ్వు నవ్వు ఊరుకున్నాడు. ఈ జన్మకి ఏకపత్ని వ్రతం అండి, సీతాదేవికి రిజర్వ్ చేశాం సీటు. ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇంకోటి పోటీ చేయడానికి వీల్లేదంటే ఇది. అంటే సీతాదేవికి రిజర్వ్ చేసేసాం, వచ్చే జన్మలో చూసుకుందాం ఈ సంగతి నా సంగతి అన్నాడు. చూసుకున్నాడు ఆయన. వాళ్ళే 16,000 గోపికలు, క్షత్రియ కంజులైనా గోపికలైనా అంతా వాళ్ళే. వాళ్ళ జన్మాంతర కాంక్ష అలా ఉండడం వల్ల వాళ్ళు అదే దృష్టితో ఉన్నారు కృష్ణుడు పట్ల. కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, మీరు అందరూ నన్ను చేసుకుంటారని నాకు ఎలా కుదురుతుంది వ్యవహారం? గ్యాస్ బండలు కావాలి, ఆధార్ కార్డు కావాలి, దాన్ని పాన్ కార్డుకి జత చేయాలి, నాన్న గొడవ పెట్టారు ఇక్కడ మోడీ గారు. ఎందుకు వచ్చిన గొడవ అన్నాడు ఆయన. అబ్బాబ్బే అవన్నీ మేమే చూసుకుంటాం, నువ్వు అలా కూర్చోమన్నాడు. అలా చూసుకుంటామంటే మనం కూడా చేసుకోవచ్చు. 5-6 పెళ్ళిళ్ళు చూసుకోరు కాబట్టి చేసుకోలేదు అని మనం ఇంతప్పుడు అడుగుతాడు. ఏకాదశి అధ్యాయంలో 8 మందితో కాపురం చేస్తున్నావా, ఎలా చేస్తున్నావు అన్నాడు. నేను చేయడం ఏంటి, వాళ్ళే చేస్తున్నారు అన్నాడు ఆయన. అది శ్రీకృష్ణుడు జవాబు. పైగా ఉద్ధవా, నువ్వు కూడా నిశ్చింతగా ఉండాలంటే ఓ పని చేయవయ్యా జీవితంలో అన్నాడు. ఏమిటో తెలుసా? అందరినీ ప్రేమించుము, ఎవరి యందు ఆసక్తి చూపించకము అన్నాడు. అది వేదాంత రహస్యం.